కాలభైరవ సైంధవలవన ఉప్పు థెరపీ అంటే మనం అనేక రకాల థెరపీల పేర్లు విన్నాం. కానీ ఈ ఉప్పు థెరపీ అంటే ఏంటి అంటే ఆయుర్వేదంలో సైంధవలవనం రారాజు కనుక ఈ సైంధవలవనాన్ని ఒక స్టీల్ బౌల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ బౌల్లో పోసి ఒక చారడంత ఉప్పును వేసి ఒక నిమ్మబద్దను కట్ చేసి అందులో వేసి గోరువెచ్చని నీటిని ఏర్పాటు చేసుకొని అందులో కాళ్ళు పెట్టడం వలన అంటే నఖశిఖ పర్యంతము అంటే పాదాలు అందులో పెట్టడం వలన పైనుంచి కిందికి కింది నుంచి పైకి రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇదే బయట విదేశాలలో ఈ ఉప్పు థెరపీకి చాలామంది క్యూ కట్టించుకొని అంటే పెరాలసిస్ వ్యాధిగ్రస్తులు కానీ బీపీ, షుగర్, రక్త ప్రసరణ, ఒత్తిడి, టెన్షన్స్, నరాల బలహీనత, రోగ నిరోధక శక్తి లేనటువంటి వారందరికీ కూడా మన ప్రాచీనులు పెద్దవారందరూ కూడా ఈ ఉప్పు థెరపీ అని చెప్పి ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండేది. ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఆయుర్వేదం అంతనూ కూడా ఒక ప్రాచీనమైపోయిన పరిస్థితి ఉంటుంది. కనుక మన ఇంట్లోనే మనము ఒక బౌల్లో గోరువెచ్చని నీటిని వేసుకొని ఒక చారడంత ఉప్పును వేసి ఒక నిమ్మబద్దను కట్ చేసి అందులో నీటిలో వేసి మౌనంగా ప్రశాంతంగా ఓం కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనసులో అలా ఉచ్చరింపచేయడం వలన శరీరంలో అద్భుతమైన మార్పు కలిగి ఈ ఉప్పు థెరపీ ద్వారా సంపూర్ణమైనటువంటి నరాల బలహీనత తొలగిపోతుందని చెప్పి గమనించాలి.